సో హాయ్ గైస్ మన స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ ఎంత తీసుకోబోతున్నారు? అనేది మాట్లాడుకుందాం. సో నా నోటికొచ్చి నేనైతే అస్సలకైతే మాట్లాడను. గూగుల్ ద్వారా కొన్ని వికీపీడియా ద్వారా నేనైతే తెలుసుకొని వీడియో అయితే చేస్తున్నా. సో లేట్ ఎందుకు వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో ఈ లిస్ట్‌ని లాస్ట్ నుంచి ఫస్ట్ వరకైతే చూద్దాం. అప్పుడే ఇంట్రెస్టింగ్ అయితే మీరైతే చూస్తారు. సో టాప్ 6 వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తను 'గుంటూరు కారం' సినిమాకి గాను 45-50 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారు. సో మీకొక స్క్రీన్ షాట్ చూపిస్తున్నా. ఇది 100% తన రెమ్యునరేషన్ ఇది 'గుంటూరు కారం' మూవీకి. సో మహేష్ బాబు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్కమింగ్ మూవీ 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీకి 100 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకోబోతున్నారు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 5 వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ గారు. తను లాస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి 'భీమ్లా నాయక్‌కి' 50 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. అప్కమింగ్ వచ్చే 'ఓజీ' సినిమాకి 100 కోట్ల రెమ్యునరేషన్ పైననే తీసుకోబోతున్నారు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. సో తను పాలిటిక్స్‌లో బిజీ ఉండడం వల్ల మూవీకి కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల రెమ్యునరేషన్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. లేకపోతే అప్పట్లోనే మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న రెమ్యునరేషన్ మన టాలీవుడ్‌లో ఎవరైతే తీసుకోలేదని చెప్పొచ్చు. ఇక టాప్ 4 వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ అన్న తను 'దేవర' సినిమాకి గాను 60 కోట్లు రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారు. అది నోటికొచ్చిన అస్సలకి మాట్లాడతలే. ఒకసారి ఇగో స్క్రీన్ షాట్ చూపిస్తున్నా. ఇది 100% 'దేవర' రెమ్యునరేషన్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. సో తన అప్‌కమింగ్ మూవీ అయిన 'డ్రాగన్' కావచ్చు, 'వార్ 2' గట్టి రెమ్యునరేషన్ అయితే తీసుకోబోతున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పుకోవచ్చు. ఇక టాప్ 3 వచ్చేసరికి 'రామ్ చరణ్' గారు. సో 'రామ్ చరణ్' గారు 'గేమ్ చేంజర్' సినిమాకు ఎంత పెద్ద డిజాస్టర్ అయినా సరే తన మార్కెట్‌కి, తన క్రేజ్‌కున్నకి 65 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకున్నాడని చెప్పొచ్చు. ఇది 100% రియల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. నేను ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నా. చూసుకోవచ్చు మీరు. నేనైతే విత్ ప్రూఫ్‌తో మాట్లాడుతున్నా. వికీపీడియా కొన్ని వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకొని మళ్ళీ రీసెర్చ్ చేసుకొని అయితే నేనైతే చెప్తున్నా తన రెమ్యునరేషన్ ఎంత. 'గేమ్ చేంజర్' సినిమాకి ఎంత తీసుకోబోతున్నారని. అప్‌కమింగ్ మూవీ అయిన 'ఆర్‌సీ16' కావచ్చు, 'ఆర్‌సీ17' కావచ్చు గట్టి రెమ్యునరేషన్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. 80-90 కోట్ల రెమ్యునరేషన్. మరి మీరేమంటారు 'రామ్ చరణ్' గారి రెమ్యునరేషన్ గురించి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మన పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' గారు రెమ్యునరేషన్ ఒకసారి చూస్తే చాలామంది అయితే మాట్లాడుతున్నారు. 'ప్రభాస్' గారి టాప్‌లెస్ ఉంటుంది. తనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని. కానీ మన రెమ్యునరేషన్ వచ్చేసరికి 'ప్రభాస్' గారిది 150 కోట్ల రెమ్యునరేషన్ అయితే ఉందని చెప్పొచ్చు ప్రెజెంట్. కానీ మన 'కల్కి' మూవీకి అయితే దానిలో ప్రాఫిట్ షేర్ కూడా తీసుకోండి కాబట్టి 200 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారు మన 'ప్రభాస్' గారు. విత్ ప్రూఫ్ చూపిస్తున్నా మీకు. ఇది 100% 'ప్రభాస్' గారి రియల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో తను 'సలార్' కూడా గట్టి రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. కానీ 200 కోట్లు దాటి ఎక్కువ రెమ్యునరేషన్ అయితే తీసుకోలేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఒక మూవీకి ఫ్లాప్ వచ్చిన 50% తన రెమ్యునరేషన్ అయితే బ్యాక్ ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు ఇచ్చేస్తారు. ఎందుకంటే లాస్ అవ్వద్దని. సో తన రెమ్యునరేషన్ వచ్చేసరికి 200 కోట్లు. సో టాప్ 1 ప్లేస్‌లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారైతే ఉన్నారని చెప్పొచ్చు. నేను నా సోదితోని అస్సలకి మాట్లాడను. ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్ చూపిస్తున్నా గుర్తుపెట్టుకోండి. 'పుష్ప 2' గాను 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇది 100% రియల్. విత్ షేర్ ప్రాఫిట్ తన రెమ్యునరేషన్ యాక్చువల్లీ 150-200 ఉండేయంట. బట్ మన 'పుష్ప 2' కలెక్షన్ ఏ లెవెల్‌లో వచ్చింది తెలిసిందేగా. 1872 కోట్ల గ్రాస్ వచ్చింది. దానిలో షేర్ 300 కోట్లు టోటల్‌గా అయితే తీసుకున్నారు అని చెప్పొచ్చు. సో తనది రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. సో అప్‌కమింగ్ మూవీ అయిన 'ఏఏ20' కూడా గట్టి రెమ్యునరేషన్ కూడా తీసుకోబోతున్నారు. ఈ 200 కోట్ల రెమ్యునరేషన్ ప్రభాస్‌తో ఈక్వల్. కానీ 'పుష్ప 2'కి 300 కోట్లు. ప్రెజెంట్ తనే టాప్ లిస్ట్‌లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు మన టాలీవుడ్ నుంచే. సో ఇది మన అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు 'పుష్ప 2'కి ఇంకా అప్‌కమింగ్ మూవీస్‌కి ఎంత తీసుకోబోతున్నారనేది. సో ఇది రియల్ కలెక్షన్ ఫ్రెండ్స్. నేనైతే విత్ ప్రూఫ్స్‌తో చూపించిన. సో మీరు ఏమన్నా మాట్లాడుకోండి. మా హీరోకి అంత తక్కువ వచ్చింది రెమ్యునరేషన్ అని మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కొన్ని వెబ్‌సైట్ ద్వారా, కొన్ని వికీపీడియా ద్వారా, గూగుల్ ద్వారా తెలుసుకొని నేనైతే రీసెర్చ్ చేసుకొని మళ్ళీ చూపిస్తున్నా. సో మీకే అర్థం కావాలి. సో నేనైతే సోది వచ్చినట్టు అస్సలకి మాట్లాడతలే. విత్ ప్రూఫ్స్‌తోనే చూపించిన. సో నెగటివిటీ కామెంట్ అయితే చేయడం అయితే ఆపేసేయండి. సో మరి ఇది వీడియో మన స్టార్ హీరో రెమ్యునరేషన్ ఎంత తీసుకోబోతున్నారు, ఎంత తీసుకున్నారు లాస్ట్ ఫిల్మ్‌కి, ఇంకా అప్‌కమింగ్ మూవీస్‌కి. సో ఇది వీడియో డెఫినిట్‌గా మీకైతే నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో. దీనికి పార్ట్ 2 సీక్వెల్ కావాలంటే కామెంట్ చేయండి. సీనియర్ హీరోస్‌ది, టైర్ 2 హీరోస్‌ది, టైర్ 3 హీరోస్‌ది రెమ్యునరేషన్ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా అయితే చేస్తా. వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ హీరోస్ మీదైతే
చేస్తా. వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో 'చిరంజీవి', 'బాలయ్య', మన 'వెంకటేష్' గారు, ఇంకా 'నాగార్జున' గారు వాళ్ళెంత తీసుకున్నారు, వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత, లాస్ట్ ఫిల్మ్‌కి, అప్‌కమింగ్ మూవీస్‌కి అనేది డిఫరెంట్‌గా అయితే వీడియో చేస్తా. ఈ వీడియోకి వచ్చిన రీచ్ బట్టి. సో, ఈ వీడియోకి టార్గెట్ ఇవ్వాలంటే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కొట్టేస్తే డెఫినిట్‌గా అయితే చేస్తాను. నో డౌట్ అని చెప్పొచ్చు. సో, ఈ వీడియో మీకైతే డెఫినిట్‌గా అయితే యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నా. ఒకసారి ఛానల్ చూడండి. కంటెంట్ నచ్చుంటే వీడియో డెఫినిట్‌గా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. మళ్ళీ చెప్తున్నా, కంటెంట్ నచ్చితేనే, నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చుంటేనే ప్లీజ్ లైక్ కొట్టండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు. జస్ట్ లైక్ అయితే కొట్టండి. చాలు. ఓకే. సో, దీనికి సీక్వెల్ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా అయితే చేస్తా మరి. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇంకా మన 'మహేష్ బాబు', 'రామ్ చరణ్', 'జూనియర్ ఎన్‌టిఆర్' మా హీరోకి తక్కువొచ్చినాను. ఓకే.